ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి లక్షణం మనం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ ఒక్కటి మన జీవితంలో గనక మనం కలిగి ఉంటే దేనైనా సాధించగలం, దేనైనా జయించగలం. ఏంట లక్షణం? 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. చాలా చిన్న మాట అయినా చాలా శక్తి కలిగిన మాట. మన క్రైస్తవ జీవితానికి ఎంతైనా కూడా అవసరమైనటువంటిది. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన జీవితంలో మనలో ఎడబాపు ఉండకూడదు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవారుగా, ఒకప్పుడు ప్రార్థన లేనివారుగా, ఒకప్పుడు ప్రార్థన అంటే ఇష్టపడేవారుగా, మరో సమయంలో ప్రార్థన అంటే అసలు విసుగు చెందేవారిగా, లేదా సమయాన్ని కేటాయించని వారిగా మనం ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అలానే జీవిస్తే సాతాను మన జీవితంలో చాలా నష్టాలు తీసుకొస్తాడు, చాలా శోధనలను గుండా మనల్ని నడిపిస్తాడు, ఆఖరిగా ఓడిపోయే వారంగా చేస్తాడు. అయితే ఎడతెగకుండా ప్రార్థించేవారుగా గనక మనం ఉంటే దేవుడు మన జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు. నీ కుటుంబంలో, వ్యాపారంలో, పరిచర్లో, నీ వ్యక్తిగత జీవితంలో ఏ స్థలములో నువ్వు నిలబడిన గొప్ప విజయం నువ్వు చూడాలంటే ఎడతెగకుండా ప్రార్థన చేసే అనుభవంలోకి మనం రావాలి. అట్లు ఎడతెగకుండా ప్రార్థన చేసేటువంటి ఆ అనుభవాన్ని దేవుడు మనకందరికీ ప్రసాదించునుగాక. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఎడతెగకుండా ప్రార్థన చేయుడి అన్న వాగ్దానాన్ని బట్టి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎవరి ప్రార్థన జీవితంలో అయితే ప్రభువా ఎడబాపు, లేదా ప్రభు ఎవరి ప్రార్థన జీవితం అయితే సన్నగిల్లిపోయిందో వారందరినీ ప్రభు జ్ఞాపకం చేసి ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడావు. అవును ప్రభు, మా అందరి ప్రార్థన జీవితాలు ఎడతెగకుండా స్థిరమైనవిగా ప్రభు, బలమైనవిగా ఎప్పుడూ నిరంతరం ప్రార్థించి ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం ప్రభు, అనుభవాలకు నడిపించి సాతానును ప్రభు ఓడించి వాడి రాజ్యమును కూల్చేవారుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you.